అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుంటామండి. 2026 సంవత్సరం మేషరాశికి అయితే ఎలా ఉండబోతుంది అంటే, ఈ సంవత్సరంలో మీ జీవితంలో అనేక మార్పులు జరిగే అవకాశం అయితే చాలా కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంచెం అడ్డంకులు వచ్చినా సరే అవకాశాలు అనేవి కూడా త్వరలోనే వస్తాయి. పరిస్థితులు అనేవి బాగా చక్కదిద్దుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం అయితే కొత్త అవకాశాలు వస్తాయి. ఎదుగుదల కనిపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు దాంట్లో తీసుకోవద్దండి. ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి మీకు శనిదేవుడు అన్నీ ఇస్తాడు. కానీ ఎవరికి ముందుండడము, మీరు ఎంత న్యాయం నిజాయితీగా ఉంటారో మీరు అంత శనిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు అన్ని సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు. ఒకరిని ఏమార్చడం, మోసం చేయటం వంటివి చేయకూడదు. ఎవరికి ముందు డబ్బులు తీసి ఇవ్వడం, ఎందులోనూ పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం అనేది చేయకూడదు. ఆలోచించి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసేది జాగ్రత్తగా అయితే చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అయితే ఎట్లుంటుందంటే, డబ్బు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తగిన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సేవింగ్స్ పైన అయితే దృష్టి పెట్టాలి. కుటుంబము, మనకు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అనేది వస్తూనే ఉంటాయి. కానీ ప్రేమతో వాటిని అయితే జయించుకొని మాట్లాడితే మనం అన్నీ సర్దుబాటు అయితే చేసుకుంటాయి. మనం ఎంత నిదానంగా ఓపికగా ఉంటామో మేషరాశి వాళ్ళకి అంత బాగుంటుంది. గురువు అనుగ్రహం అయితే కలగబోతుంది. ఇప్పుడైతే శనిదేవుడి యొక్క శని ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి మనకు ఎక్కడ లేని ఏదో ఒక సమస్యతో పోరాడాలి. ఏదో ఒక సమస్యలో అయితే మనల్ని ఇరికించాలి అంటే శని దేవుడు మనల్ని పీడించడు, కానీ మనల్ని శుద్ధం చేస్తాడు. మనం ఎవరితో ఎలా ఉండాలి, మనల్ని తెలిసిన వాళ్ళు ఎలా మనల్ని మోసం చేస్తారు, మన అయిన వాళ్ళు బంధువుల వద్ద మనం ఎలా మెలగాలి అనేది మనకైతే పరీక్షించి మనల్ని శుభ్రం చేస్తాడు. ఇలా ఉండాలి, ఈ విధంగా నడుచుకోవాలని అయితే మనకు శనిదేవుడు ఇప్పుడు చేసే పనుల వల్ల అయితే మనకు కలిగిస్తాడు. కాబట్టి ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంటే అవసరము. ఎక్కువగా స్ట్రెస్ గురవకుండా ఉండటం అయితే తగ్గించుకోవాలి. ఈ సంవత్సరంలో మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ఎంత కష్టపడితే అప్పుడైతే సంవత్సరం చివరిలో అయితే మీరు చేసే అనుకున్న పనులన్నీ మీకు విజయవంతమైతే అవుతాయి. మొత్తానికి చూసుకోవాలి అంటే 2026 సంవత్సరం మేషరాశి వారికి అన్నింటా విజయమే జరుగుతుంది, బాగుంటుంది. కానీ శని అనుగ్రహం వల్ల ప్రతి శనివారం గోమాతకు నువ్వులు, బెల్లం అనేది కలిపి పెట్టండి. గోసేవ చేసుకోండి. ఈ ఏళ్ళనాటి శని దోషం నుండి బయటపడవచ్చు. ఎక్కువగా ఈ సంవత్సరం మీరు ఆచరించవలసింది శనికి జపాలు చేసుకోవడం, శనిదేవుని పూజించడం, శనిదేవుని స్తోత్రాలు చదవటం, శనివారం నూనెంటి తల స్నానం చేయటం, శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు వచ్చే ఉపద్రవాల నుండి మనం తప్పించుకొని అయితే బయటపడవచ్చు. అన్నింట విజయం అయితే కలుగుతుంది. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.